నమస్తే. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దాదాపు 4-5 సంవత్సరాల విరామం తర్వాత చైనా వెళ్ళడం జరిగింది. అంటే గల్వాన్ ఉదంతం తర్వాత జైశంకర్ చైనా వెళ్ళడం ఇదే మొదటిసారి. అయితే అక్కడ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యూని కలవడంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ని కూడా కలిశారు. అయితే ఈ భేటీ తర్వాత మన దేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చాలా కామెంట్స్ చేశారు. ఈ భేటీని తప్పుపట్టారు, జైశంకర్ని విమర్శించారు. అసలు చైనా ముందు భారత్ తల ఉంచింది, పహల్గామ్ అటాక్ లాంటి అటాక్ వెనుక చైనా ఉంది కాబట్టి ఎందుకు వాళ్ళని నిలదీయడం లేదు, అంటే కలవడమే రాహుల్ గాంధీకి అభ్యంతరమా లేకపోతే ప్రశ్నించలేదని అభ్యంతరమా అనేది ఇప్పుడు చర్చించాల్సినటువంటి విషయం. అసలు ఈ చైనా పర్యటనలో షీ జిన్పింగ్తో కానీ లేకపోతే అక్కడ ఫారెన్ మినిస్టర్తో కానీ జైశంకర్ గారు ఏ అంశాల గురించి ప్రస్తావించారు, ఏ అంశాలు చర్చకు వచ్చాయి, లెట్స్ డిస్కస్ బ్రీఫ్లీ. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్థసారథి గారు. పార్థసారథి గారు నమస్తే. నమస్కారం. గల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత జైశంకర్ గారు అక్కడికి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం. సో కొంత సిగ్నిఫికెన్స్ ఉంది ఈ టూర్కి. అది కూడా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. ఇంతకుముందు రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు, అది రక్షణ మంత్రుల సమావేశం, ఇదేమి విదేశాంగ మంత్రుల సమావేశం. సరే, ఈ సమావేశంలో ఏం చర్చించారు, ఏం మాట్లాడారు అనేది కూడా మాట్లాడదాం. దానికంటే ముందు రాహుల్ గాంధీ ప్రాబ్లం ఏంటి, అసలు రాహుల్ గాంధీ వచ్చినటువంటి సమస్య ఏంటి? ఇప్పుడు ఈయన వెళ్ళి జిన్పింగ్ని కలిస్తే, జైశంకర్ గారు వెళ్ళి జిన్పింగ్ని కలిస్తే, లేకపోతే అక్కడ ఫారెన్ మినిస్టర్ని కలిస్తే ఈయన అబ్జెక్షన్ ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు. చైనాతో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, ఎప్పటి నుంచో ఉన్నాయి. చైనా మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నమాట కూడా కొంత వాస్తవం. భారత్ పదే పదే ఆ విషయాన్ని చెప్తోంది. చైనా పద్ధతి మార్చుకోకపోతే సంబంధాల్లో ఇబ్బందులు ఉంటాయి అని ఒక 2-3 ఏళ్ళు ఆ సంబంధాలని పూర్తిగా నిలిపివేయడం కూడా, చైనా భారత్ సంబంధాలు నిలిచిపోవడం కూడా జరిగింది. అటు తర్వాత రష్యాలో జరిగిన సమావేశంలో, బ్రిక్స్ సమావేశంలో భారత ప్రధానమంత్రి చైనా అధ్యక్షుడితో సమావేశం కావడం, వీటిల్ని చర్చల ద్వారా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ మొత్తం వ్యవహారంలో కొంతమేర చైనా భారతదేశాల మధ్య కొంత చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ చర్చల నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ టైంలో, పెహల్గామ్ తర్వాత పాకిస్తాన్కి చైనా పూర్తిగా మద్దతు ఇచ్చింది అన్నది అందరికీ తెలిసిన విషయమే. భారతదేశ సైన్యం కూడా దీని మీద స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు. రాహుల్ గాంధీ చెప్పినట్లు ఈ చైనా చేస్తున్న అంశాలని మనం ఎంత గట్టిగా లేవనెత్తుతున్నాం, చైనా దృష్టికి మనం తీసుకెళ్తున్నాం అన్నది ఇక్కడ మొదటి అంశం రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న దాంట్లో. భారతదేశం ఎక్కడా కూడా చైనా, పాకిస్తాన్ తీవ్రవాదం విషయంలో ఎటువంటి రాజీ లేకుండా మాట్లాడడం జరుగుతోంది. అదే చైనాలో మన రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ సింగ్ జాయింట్ డిక్లరేషన్ని సైన్ చేయడానికి నిరాకరించడం అనేది స్కో చరిత్రలోనే మొదటిసారి. ఒక సభ్య దేశం జాయింట్ డిక్లరేషన్, నార్మల్గా ఏమవుతాయంటే జాయింట్ డిక్లరేషన్స్ కొద్ది గొప్ప కాంప్రమైజ్ అయ్యి ఆ పదజాలాన్ని ఉపయోగించి కాంప్రమైజ్ చేసి సైన్ చేస్తారు. మొట్టమొదటిసారి భారతదేశం సైన్ చేయలేదు, జాయింట్ డిక్లరేషన్ విడుదల చేయలేదు. అదే స్పష్టంగా మనకి ఇక్కడ చెప్తుంది. చైనా వైఖరిని, పాకిస్తాన్ వైఖరిని, తీవ్రవాదానికి మద్దతిచ్చే దేశాల వైఖరిని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించకుండా వదలదు. ఒకవేళ దాని మీద ఏదైనా కాంప్రమైజ్ కావాలి అనుకుంటే భారతదేశం కాంప్రమైజ్ కాదు అన్న విషయాన్ని రాజ్నాథ్ సింగ్ ఉదంతం మనకి స్పష్టం చేసింది. ఇప్పుడు నిన్న కూడా స్కో విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి జైశంకర్ వెళ్ళాడు. ద్వైపాక్షిక సమావేశాలు కాదు, ద్వైపాక్షికంగా చైనా పర్యటనకి ఇంతవరకు భారతదేశ నాయకులు ఎవరూ వెళ్ళలేదు. సో చైనాలో స్కో సమావేశాలు మొట్టమొదటిసారి జరుగుతున్నాయి. 2025 సంవత్సరానికి చైనా హోస్ట్ చేస్తోంది ఈ సమావేశాలన్నింటినీ. సో ఆ సమావేశానికి, మల్టీలేటరల్ సమావేశానికి విదేశాంగ శాఖ మంత్రి వెళ్ళాడు. అక్కడ కూడా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్రవాద విషయంలో భారత్ యొక్క రాజీ లేని విధానాన్ని, ఈ విషయంలో పాకిస్తాన్ లాంటి దేశాల అంశాలని ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం, స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్కో సమావేశంలో పాకిస్తాన్ కూడా ఉంది. పోయినసారి రాజ్నాథ్ సింగ్ వెళ్ళిన సమావేశంలో కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ, మిలిటరీ వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా రాజ్నాథ్ సింగ్ చాలా కఠినమైన వైఖరి అక్కడ అవలంబించాడు, ఈ సమావేశంలో కూడా అవలంబించారు. సో ఇప్పుడు ప్రశ్నించడం లేదు, అసలు మాట్లాడడం లేదు అని రాహుల్ గాంధీ అని అంటే అది తప్పు. ఇక రెండవ అంశం, ఈ సమావేశానికి వెళ్ళాలన్నా వద్దా
మీరు బహిష్కరించే బాగుంటేది, లేదా మీరు బయట ఒకటి మాట్లాడుతున్నారు, లోపలికి వెళ్ళి ఇంకోటి మాట్లాడుతున్నారు, ఇది ఒక సర్కస్గా చేసి పారేశారని ఇది రాహుల్ గాంధీ ఏదైనా అంటున్నాడు. మల్టీలేటరల్ సమావేశాలు జరిగినప్పుడు అందులో కేవలం చైనానే కాకుండా రకరకాల దేశాలు పాల్గొంటున్న సందర్భంలో పాల్గొనాల్సిన అవసరం, ఎందుకంటే స్కోలో సభ్యత్వం కూడా మన కాంగ్రెస్ హయాంలోనే తీసుకోవడం జరిగింది. అదేదో ఈరోజు నరేంద్ర మోడీ కొత్తగా తీసుకునింది కాదు. అందులో మనం ఉండాలి అని భావించింది కూడా కాంగ్రెస్ హయాంలోని ప్రధానమంత్రులే. అందుచేత అటువంటి ఒక ముఖ్యమైన వేదికలో భారతదేశం పాల్గొనాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో పాల్గొనింది ఇక్కడ. అట్లని చెప్పి చైనాకి వెళ్ళాం కదా, చైనా గురించి 4 మంచి మాటలు చెప్పొస్తాము అనే పద్ధతిలో ఈరోజు భారతదేశం లేదు. అది రాజ్నాథ్ సింగ్ రుజువు చేశాడు, ఈరోజు జయశంకర్ రుజువు చేశాడు. ఇక రెండవ అంశం, ఈ జిన్పింగ్ని కలవడం, చైనా అధ్యక్షుడిని కలవడం ఏదైతే ఉందో అది కేవలం ఈయన విడిగా వెళ్ళి ఆయన్ని కలవలేదు. ఈ అంశం రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి. ఒక దేశంలో ఒక మల్టీలేటరల్ కూటమి యొక్క సమావేశం జరుగుతున్నప్పుడు ఆ సమావేశానికి హాజరైన వాళ్ళకి ఆ దేశాధినేతలు విందు ఇవ్వడము, కలవడము అనేది ఫార్మాలిటీ. ఆ ఫార్మాలిటీ ప్రకారం స్కో విదేశాంగ శాఖ మంత్రులందరితో కలిసి జయశంకర్ ఆయన్ని కలిశాడు. ఇదేదో విడిగా పని కట్టుకొని జయశంకర్ వెళ్ళి చైనా అధ్యక్షుడిని కలవలేదు. అందువల్ల ఇక్కడ రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సింది, అంటే నువ్వు చైనాని పూర్తిగా బహిష్కరించమని అడుగుతున్నావా, లేదా చైనాని నిలదీయమని అడుగుతున్నావా, లేదా చైనాతో నువ్వు రాజీ చేసుకోవాలని అడుగుతున్నావు? ఏమడుగుతున్నావు స్పష్టంగా చెప్పే. బహిష్కరించండి అని స్పష్టంగా చెప్పండి, బహిష్కరించేస్తాం. ఒకవైపు మీరేమంటారు, కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యరు ఇటువంటి వాళ్ళు పాకిస్తాన్తో తీవ్రవాదం కారణంగా మోడీ గవర్నమెంట్ అన్ని సంబంధాలను కట్ చేస్తే వీళ్ళు అక్కడ సమావేశాల్లో పాల్గొని ప్రజల మధ్య సంబంధాలు కావాలి అని చెప్పి వాదించిన వాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు. పాకిస్తాన్తో కూడా మంచి సంబంధాలు ఉండాలని కోరుకున్న వాళ్లే. మొన్న పహల్గాం జరగనంత వరకు వీళ్ళు పాకిస్తాన్తో బాగుండాలి అని మాట్లాడిన వాళ్లే. పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ పోతోంది అని అంటే ఇదొక మతపరమైన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన వాళ్లే. మరి మీరేం కోరుకుంటున్నారు? చైనాని పూర్తిగా బహిష్కరించమని కోరుకుంటున్నారా, లేదా చైనాతో సమస్యలు పరిష్కరించుకోమని కోరుకుంటున్నారా, లేదా చైనాని మిత్రదేశంగా భావించాలని కోరుకుంటున్నారా? ఆ విషయం రాహుల్ గాంధీ స్పష్టం చేయాలి ఇక్కడ. ఇప్పుడు చైనాతో ప్రత్యక్ష సంబంధాలు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అనేది అటు చైనా ఇటు భారతదేశం రెండు అధ్యక్ష స్థానాల్లో ప్రధానమంత్రి అధ్యక్షుడు సమావేశమైనప్పుడు అంగీకరించిన విషయం. ఈ దెబ్బతిన్న సంబంధాలని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకున్న అంశం కూడా అందరికీ తెలిసిందే. మరి చర్చలు ఎలా జరుగుతాయి? మాట్లాడుకోకుండా బహిష్కరిస్తే జరుగుతాయా? వీళ్ళు చెప్పాల్సింది వీళ్ళు చెప్తారు. మీరు చెప్పినట్లు రోడ్లో నిలబడి ఇద్దరు తిట్టుకొని కొట్టుకున్నట్లు కాదు కదా సమస్య పరిష్కారం. దౌత్యపరంగా భారతదేశం చెప్పాల్సింది భారతదేశం చెప్తుంది, చైనా చెప్పాల్సింది చైనా చెప్తుంది. ఇద్దరు దీన్ని ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం. చైనా భారత్ల మధ్య కేవలం తీవ్రవాదం పాకిస్తాన్ సంబంధాలే కాదు, చైనాకి భారతదేశం మీద దలైలామా విషయంలో మిగతా విషయాల్లో కొన్ని కోపాలు ఉన్నాయి, బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇది ఒక్క రోజులో ఇదేదో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదు. నెహ్రూ హయాం నుంచి ఈ వ్యవహారం సాగుతోంది. ఇది నెమ్మదిగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు అలా అనుకుంటే చైనా ఉన్న అన్ని సమిట్స్ లో నుంచి కూడా భారత్ బయటకు వచ్చేయడం ప్రాక్టికల్ గా తెలివైన నిర్ణయం అంటే డెఫినెట్ గా కాదు. బ్రిక్స్ లో ఉన్నారు, అలాగనే బ్రిక్స్ నుంచి బయటకు వచ్చారు, బ్రిక్స్ ఉన్నారు, స్కోలో ఉన్నారు, ఇప్పుడు మన రకరకాల ఇతర మల్టీలేటరల్ దీంట్లో ఉన్నారు. అలానే చైనాకి వ్యతిరేకంగా భారత్ క్వాడ్ లో ఉంది. మొన్నటిదాకా ఇప్పుడు ఈయన ట్రంప్ వచ్చిన తర్వాత మిత్రదేశమైనా మన మీద టారిఫ్లు వేస్తాను అని బెదిరిస్తున్నాడు. అందువల్ల ఇవి అంతర్జాతీయ సంబంధాల విషయానికి వచ్చేటప్పుడు కొంత గివ్ అండ్ టేక్, పట్టు విడుపుల్లో ఈ వ్యవహారాలు నడుస్తాయి. అది మనం ఎంత గట్టిగా మన అంశాన్ని చెప్తున్నాము అన్న దాని మీద ఇక్కడ రియాక్షన్ ఉంటుంది. చైనా తన సరిహద్దుల్లో ఉన్న ప్రతి దేశాన్ని ఇబ్బంది పెడుతోంది, భారతదేశాన్నే కాదు. అది వియత్నాం దగ్గర నుంచి మలేషియా, ఇండోనేషియా, తైవాను, బర్మా అందరినీ ఇబ్బంది పెడుతోంది. బోర్డర్లో అందరితో తగాదాలే, దక్షిణ చైనా సముద్రంలో అందరితో తగాదాలే. అది చైనా నైజం. అంత మాత్రాన నేను చైనాతో పనిచేయను అన్నావు. మొన్న